హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వేసవి సెలవులు అయిపోయాయా? పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. అమ్మలకి లంచ్ బాక్స్కి, స్నాక్స్ బాక్స్కి ఏం చేయాలి అన్న ఆలోచన కూడా మొదలైపోయి ఉంటుంది. సో ఈ రోజు చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే హెల్దీ స్నాక్స్ చూపిస్తాను. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్ తీసుకుని హాఫ్ కప్ శనగపిండి, 1/4 కప్ బియ్యం పిండి, 1 స్పూన్ ఎర్రకారం, చిటికెడు పసుపు, 1/4 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పల్లీలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి వాటర్ వేయకుండా కలుపుకున్నాక మధ్య మధ్యలో వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇవి కలుపుకోవడానికి మనకి వాటర్ ఎన్నో పట్టవు, కొద్దిగా పడతాయి. సో చూసుకుని కలుపుకుంటూ అవసరమైనంత వరకు వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే పట్టింది. నెక్స్ట్ 1 మీడియం సైజ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసి వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి పల్లీలన్నీ కూడా శనగపిండితో బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ప్రతి పల్లి కూడా ఇలాగ శనగపిండితో బాగా కోట్ అయింది. ఇలా కోట్ అయిన వాటిని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ పల్లీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. మీకు ఒక్కొక్కటి వేయడానికి ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు భయం వేస్తుంది, తుల్లుతుందేమో అనేసి అనుకుంటే ఇలా సట్రంలోకి చూపిస్తున్న విధంగా పల్లీలన్నీ కూడా తీసుకుని ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా మసాలా పీనట్స్ రెడీ. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇలా డైరెక్ట్గా పెట్టేసేయండి. ఒకవేళ ఇంట్లో అప్పటికప్పుడు తింటున్నట్టు అయితే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ వేసుకుని కలుపుకుని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.